మల్కాజ్గిరి బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సిహెచ్ సంపత్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా జి కుమార్ బహుజన వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఆమరణ దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింట్ డేట్ వెంటనే ప్రకటించి తర్వాత యూనియన్ ఎలక్షన్లు జరపాలని ప్రధాన డిమాండ్ పెట్టి జరుగుతున్న ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వివిధ డిపోల నుంచి వివిధ యూనియన్ నాయకులు మరియు సంఘాల నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుతున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ సభ్యులు, ఆర్టీసీ నాయకులు మద్దతు తెలపడానికి ముందుకొస్తున్న ఈ సందర్భంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు విశ్రమించకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించుకుంటూ అంతిమ లక్ష్యం చేరేంత వరకు పోరాటం చేయడానికి యూనియన్ నాయకులందరూ మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాజిద్ మహమ్మద్, జనరల్ సెక్రటరీ సుద్దాల సురేష్, అడిషనల్ జనరల్ సెక్రటరీ గౌడ రవికిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపూర్ శ్రీనివాస్, ట్రెజరర్ మందాడి దుర్గేష్ గౌడ్, ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బట్టు రాజే నాయక్, రిటైర్డ్ కార్మికులు మరియు బీసీ సంఘ నాయకులు అధిక సంఖ్యలో సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే మిత్రులారా, నిన్నటి నుండి కూడా మనకు లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంది. మనం చేసేటువంటి పోరాటం ప్రపంచానికి వెళ్తా ఉంది. ప్రతి డిపోలలో ఉన్నటువంటి మిత్రులు వాట్సాప్లకి అంకితం కాకండి దయచేసి. అర్థం కాదు, ఇది లైవ్ పోరాటం, ఇది కలిసి పనిచేసే పోరాటం, ఇది బతుకు పోరాటం, ఇది ఆత్మగౌరవ పోరాటం, ఇది ఆకలి పోరాటం. ఈ ఆకలి పోరాటంలో కలిసి రావాలి, ఆత్మ గౌరవ పోరాటంలో కలిసి నడవాలి. ఇది ఆరాట పోరాటం కాదు అన్నది కూడా ప్రతి డిపోలో ఉన్నటువంటి కార్మికులకు నా ద్వారా ఒక పిలుపునిస్తా ఉన్నా. వాట్సాప్లలో ఏం పెట్టుకుంటాం, ఏ నాయకుడు రాడు, ఏ నాయకుడు ఏం చేయడు, ఆ నాయకుడు అక్కడ తిరుగుతుండు, ఈ నాయకుడు ఇక్కడ తిరుగుతుండని వాట్సాప్లలో పెట్టగాడి. దయచేసి మీలో ధైర్యం ఉంటే, మీకు నిక్కచ్చిగా నిస్వార్థంగా ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనంగా జరపాలనుకుంటే మీరు మాతో కలిసి నడవండి. చేయి కలుపుదాం, చేయితనిద్దాం, అడుగులో అడిగేద్దాం. సామాన్య ఆర్టీసీ కార్మికుల బిడ్డల బతుకులను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు అయితే కూలిపోయే బిల్డింగ్ లో ఉన్నా అంటే అర్థం చేసుకోవాలి. మన జీతభత్యాలు ఏ విధంగా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉన్నాయి. మనం బయటికి పోతే కిరాణా షాపులో ఉద్దర పెట్టే పరిస్థితి లేదు మన ఆర్టీసీ కుటుంబానికి. మన పిల్లలు ఉన్నత చదువులకు దూరం, మన పిల్లలు కనీసం హెలికాప్టర్ ఎప్పుడు తెలియదు, విమానం ఎక్కేది తెలియదు, కనీసం కారు డోర్ తీసే పరిస్థితి లేదు. అయినా ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాం, మన బిడ్డల్ని ప్రశాంత వాతావరణంలో మంచి చదువులు చదివించుకొని ఉన్నత శిఖరాలలో ఎదగాలని కోరుకున్నటువంటి కుటుంబాలు ఇవి. అందుకే మరొక్కసారి ట్రేడ్ యూనియన్ నాయకులు, అందులో కూడా కొంతమంది బాగా బలిసి ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆర్టీసీల రక్తాన్ని ధారపోస్తే రక్తాన్ని కూడా మీరు ఎట్లయితే మీరు దాన్ని వాడుకున్నారో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి దేశజ్వాలాలకు పోకుండా ఓ సంపత్ కుమార్ ఇలా నిరాహార దీక్ష చేస్తే అక్కడికి పోతే అసలు మాకేమైనా ఉంటుందా అంటే మీరేం చేస్తారని కార్మికుల చిరకాల స్వప్నం విలీనం అనే ఏకైక డిమాండ్తో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో మరి BWU రాష్ట్ర చైర్మన్ సంపత్ ముదిరాజ్ గారు అలాగే కుమార్ గారు ఇద్దరు కూడా కార్మికుల కొరకు ఆమరణ నిరాహార దీక్ష, ఇది నిరాహార దీక్ష కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళ త్యాగాన్ని మిగతా కార్మికులందరూ కూడా సంఘీభావం తెలపడానికి ముందుకు రావాలి. బయట చేస్తే మరి ప్రభుత్వం చేయనీయడం లేదు కాబట్టి ఏదేమైనా విలీనం సాధన కొరకు ఇంట్లోనే వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి కార్మికులందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి మరి విలీనం సాధించే వరకు ఈ సంపత్కు కుమార్కు అండగా ఉండాలని కోరుతున్నా. మరి దీని అందరికీ కారకులు మరి రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారు వీరికి సపోర్ట్ గా ఉన్నారు. వారు కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారని తెలిసింది. మరి వారికి కూడా రాష్ట్ర కార్మికులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అనే ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్షలకు వచ్చినటువంటి సంపత్కు కుమార్కి ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విలీనమే కాకుండా విలీనంతో పాటుగా రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా మరి ఏరియర్స్ అన్ని చెల్లించాలని ప్రధానంగా 2 విలీనము ప్లస్ ఆర్టీసీ రిటైర్ కార్మికులకు బెనిఫిట్స్ అన్ని చెల్లించాలనే ఉద్దేశంతో వీళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు, ఆమరణ నిరాహార దీక్షకు. మరి వీళ్ళకు తప్పకుండా ప్రజెంట్ గా డ్యూటీలో ఉన్నటువంటి కార్మికులు
వాళ్ళు చేయలేదనే ఉద్దేశంతో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల వెంట వచ్చి మా బైక్ వెనకాల కూర్చొని జెండా పట్టుకొని కార్మికులకు న్యాయం చేయాలని మీరు పడుతున్న ఇబ్బందులు మీ దృష్టిలో ఉంది. మరి మే 1వ తేదీ రోజు విలీనం కావాలా, ఎన్నికలు కావాలని మీరు అడిగినప్పుడు ముక్త కంఠంతో ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఆ హామీని కోరుతున్నాము కానీ మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కానీ చిన్న సవరణ ఏంటంటే ముందుగా అపాయింటెడ్ డేట్ ప్రకటించి తదుపరి కార్యక్రమం చేసుకోవాలని చెప్పి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున ఖచ్చితంగా అపాయింటెడ్ డేట్ ప్రకటించే వరకు మా రాష్ట్ర చైర్మన్ సిహెచ్ సంపత్ ముదిరాజ్ గారు, అదేవిధంగా జి కుమార్ కుర్మ గారు ఆమరణ దీక్ష చేస్తున్నారు. 2వ రోజు ఈ యొక్క దీక్ష కొనసాగుతున్నది. దయచేసి ప్రభుత్వము అపాయింటెడ్ డే ప్రకటించి ఈ దీక్షను విరమింపజేసే విధంగా ప్రయత్నాలు చేయాలి. అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తే దీక్ష విరమించడానికి బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఒకవేళ స్పష్టమైన హామీ రాకపోతే ఈరోజు 2వ వ్యక్తి, రేపు 3వ వ్యక్తి ఇంకోరు కాబోతున్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు కల్పించిన హక్కులు లోబడి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి స్పందించకపోతే పోరాటం ఇంకా ఉధృతమవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చి ఈ యొక్క రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఏకైక డిమాండ్తో సంపత్ కుమార్, అదేవిధంగా కుమార్ అన్న గారు అమర నిరాహార దీక్ష చేపట్టడం ఇది ఒక రకంగా చూస్తే బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆర్టీసీలో అమర నిరాహార దీక్ష చేసేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఇలా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో కార్మికులకు అర్థం కాని విషయం. మరి ఆనాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 55 రోజులు సమ్మె చేస్తే మరి ఆ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యం వహించిందో మనందరికీ తెలుసు. అందుకోసం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి ఆకర్షితులైనటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందంజలో ఉన్నటువంటిది ఆర్టీసీ కార్మికులు. మరి ఈ 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మరి ఉద్యోగ భద్రత లేదు, ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు. మనము గత 2 నెలల కింద చూసినాం, సమ్మె చేస్తే సమ్మె సందర్భంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి హామీ ప్రకారంగా సమ్మె విరమించడం జరిగింది. మరి మేడే రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్ని కార్మిక సంఘాలతో జరిపినటువంటి చర్చలో ఆర్టీసీ విలీనమా ఎన్నికలా అని అడగడం జరిగింది. మరి అన్ని యూనియన్లు దానికి విలీనానికి సానుకూలంగా లేఖలు రాసి మద్దతు తెలపడం జరిగింది. మరి అయినా ఈరోజు ప్రభుత్వము ఎందుకు ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు పోతుంది? మరి మీరు నిజంగా కార్మికుల యొక్క ఆకాంక్ష ఏముందో ప్రతి డిపోలో డిఎంల ద్వారా కార్మికుల నుండి అభిప్రాయ సేకరణ చేయండి. కార్మికులు ఏం కోరుకుంటున్నారు, కార్మికులకు కావలసింది చేయండి. కానీ ఎన్నికలు నిర్వహిస్తామని కొంత కాల యాపన చేయడం అనేది సరి అయింది కాదని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి గత ప్రభుత్వము అన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి విషయం తెలుసు. అపాయింట్మెంట్ డే ఒకటే మిగిలిపోయింది. ఆ అపాయింట్మెంట్ డేని ప్రకటించి మిగతా అపాయింట్మెంట్ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మీరు ఎన్నికలు నిర్వహిస్తారా, ఏం చేస్తారో అనేది ప్రభుత్వానికి వదిలేస్తున్నాం.
ఈరోజు ఆర్టీసీ యొక్క కార్మికులకు ఆకాంక్ష మేరకు ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సమ్మె నిరాహార దీక్ష అమర నిరాహార దీక్ష చేస్తున్న సంపత్ గారికి మా యొక్క సంపూర్ణ మద్దతు సంఘీభావం ప్రకటిస్తున్నాం. మరి ప్రభుత్వం తక్షణంగా స్పందించి ఈ అమర నిరాహార దీక్షని విరమింపజేయాలి. ఈ 2 రోజుల క్రితము హనుమంతు ముదిరాజ్ అన్న కూడా